ప్రాస్టిట్యూట్ ఇంట్లో మీరు ఉన్నారంట, పోలీసులు మీ రూమ్ చెక్ చేశారంట. ఒక తెలుసును వాళ్ళ ఇంట్లో లగేజ్ పెట్టుకుని రోజు రాత్రి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి ఒకసారి మీ చర్మా షాప్లో మనసంతానం షూటింగ్ అవుతున్నప్పుడు మీరు ఆయన మీద అలిగి షూటింగ్లో చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారంట. మీరు మామూలు వాళ్ళు కాదండి. యాక్చువల్లీ ఎంఎస్ రాజు గారు నేను చాలా బాగున్నాను సార్. పీక్లో అంత ఎప్పుడు బాధపడలేదు నేను. ఈ సినిమాల్లో 100 ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, కానీ ఇంకా హైట్స్ అనమాట అది. ఈ ప్రశ్న మిమ్మల్ని కొంచెం హర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు ఉన్నారు, ఆయన ఒక డమ్మీ డైరెక్టర్ని పెట్టుకుంటారు. ఆయన ఆ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా? తమిళ్ దిల్ సినిమాని విఎన్ ఆదిత్య చెడగొట్టారు అంటే మీ ఒపీనియన్ ఏంటి? మీ ప్రోడక్ట్ మంచి అయినా చెత్త అయినా మార్కెట్లోకి వచ్చేటప్పుడు మాట్లాడటం క్రైమ్. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ కాదు. కాబట్టి అండ్ ఈ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ఉండాలనుకుంటున్న వాళ్ళు నోరు మూసుకుని ఉండటమే అత్యుత్తమం. చాలా కాలం అయిన తర్వాత ఏటీఎన్ఆర్ గారు అడిగితే చెప్పచ్చు. ఆటా సినిమాని అప్పట్లో టాక్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ దించేశారు అన్నది, అది ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? అసలు ఒరిజినల్గా నేను డైరెక్టర్ కాదు, హరీష్ శంకర్ డైరెక్టర్ ఆటకి. ఆ ఎంఎస్ రాజు గారు హరీష్ శంకర్తో సిద్ధార్థ హీరోగా బొమ్మరిల్లు తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. మమతా మోహన్ దాస్ హీరోయిన్. కనబడినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నేనేమో బాస్ ఫినిషింగ్ షెడ్యూల్లో ఉన్నాను. సడన్గా రేపు పొద్దున ముహూర్తం హరీష్. చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఒక పెద్ద హీరో సినిమా మధ్యలో ఉండగా మీ డైరెక్టర్గా మీ పేరు, ఆయన పేరు వద్దు అని అంతదాకా తీసుకొచ్చారు. నాగార్జున గారు హర్ట్ అయ్యారు యాక్చువల్లీ నా వల్ల. మేకప్ రూమ్లోకి పిలిచారు ఒకరోజు. బాస్ లాస్ట్ సలోనితో సాంగ్ తీస్తున్నాం, ఓకే, పిలిచి. అండ్ నాగార్జున గారి విషయానికి వస్తే నేనున్నాను సినిమా, ఆ సినిమా అప్పుడు కూడా ఆయన ఫస్ట్ హాఫ్ చూసి ఎడిటింగ్ రూమ్లో వెరీ డిసప్పాయింట్ అయ్యారంట, చాలా డిసప్పాయింట్ అయ్యారంట. ఏం తీస్తున్నారని బయటకు కూడా వచ్చేసారంట. అంటే అది ఎంతవరకు నిజం? అది సినిమా ఫస్ట్ డే రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు కూడా అప్పుడు మారిషస్లోనూ మలేషియాలోనూ ఫ్యామిలీ టూర్లో ఉన్నారు నాగార్జున గారు. విజయవాడలో డిజాస్టర్ టాక్, ఇండస్ట్రీ రిపోర్టు, రివ్యూస్, సినిమా అట్టర్ ఫ్లాప్. హైదరాబాద్ మెయిన్ థియేటర్ నుంచి అయితే అసలు పరమ చెత్త. అప్పుడు నాగార్జున గారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా విషయంలో కొంచెం అంకిత విషయంలో చాలా కొంచెం ఎక్కువే మోసపడ్డారంట మీరు. నేనా? అదేంటండి, రూమర్స్ అన్నీ వేరేలా ఉన్నాయి కదండి. నాకు అప్పుడే పెళ్ళి కూడా అయింది. నేను మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని. ఎవరికైనా సరే మీరు ఆ ఇంటర్వ్యూ వాళ్ళని చేసినప్పుడు అరే నన్ను ఎందుకు లాగుతారు మాస్టర్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. అలిగి నడిచి వెళ్ళడం గురించి మాట్లాడితే జయంత్ గారి విషయంలో కూడా ఒకసారి అలాగే ఏంటది డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ జయంత్ గారితో ఇప్పటికి కూడా మాట్లాడలే. ఆయనకు కూడా తెలిసి ఉంటుంది ఈ సంఘటన ఇలా జరిగిందని. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఆయన ఎడిటింగ్ రూమ్లో పిలిచి విఎన్ ఆదిత్య గారు ఫ్యామిలీతో కలిసి లేరు, వాళ్ళ ఆవిడ వేరే స్కూల్ టీచర్ ఏదో జాబ్ చేస్తున్నారు, తన ఫైనాన్షియల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చెయ్యక విఎన్ ఆదిత్య గారు అన్నట్టుగా అప్పుడు వెబ్సైట్లో ఈ విధంగా రాశారు. అది ఎంతవరకు నిజం? ఇది క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే చాలామంది వెధవులకి చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న ఒక ఫేమస్ సెలబ్రిటీతో మీకు అఫేర్ ఉందని, అది కారణమైందన్నది ఎంతవరకు నిజం? నాకు అసలు దాని గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదు. అన్నారు యూఎస్లో ఉన్నప్పుడు మీరు ఫేస్బుక్లో సినిమా ప్రమోషన్కి కవర్లో డబ్బులు తీసుకునే నేనే ఇచ్చాను సార్. కళాకారుడి విలువ ఏంటి, జీవితం ఏంటి తెలుసు అని ఆ స్టేట్మెంట్ విషయంలో మళ్ళీ ఏమైనా బాధపడ్డారు? చచ్చినా బాధపడ్డా. ఇప్పుడు కూడా కెమెరా పెట్టి లేదా వాడిని ఎదుర్కొంటూ రమ్మనండి, కళ్ళల్లో చూసి మాట్లాడతాను నేను. నాకు అస్సలు భయం లేదు సార్. ఆల్రెడీ జర్నలిస్ట్ మీకు పరిచయమా? భయంకరంగా. ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు న్యూస్ రాసి, అది కూడా వాడికి చాలా ఆథెంటిక్గా తెలిసినట్టు. వాడు ఎప్పుడైనా చూశాడో నా ఫ్యామిలీని రోడ్డు మీద? అసలు నా పెళ్లి ఫోటోలు తప్ప నెట్లో ఎవడైనా ఇంకొక ఎడిషనల్గా ఇంకో ఫోటో చూసాడండి ఇప్పటిదాకా? నా మిసెస్ని ఎవడైనా చూసాడా అసలు?
సినిమా సెలబ్రిటీల మీద ఒక లెవెల్కి గాసిపింగ్ ఓకే, ఎందుకంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్. బియాండ్ దట్ పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ ఎవడైనా చేస్తే ఆ ఎదవకి మీ కెమెరా సాక్షిగా చెప్తున్నానండి, నేను ఇంతే తీవ్రంగా రియాక్ట్ అవుతాను.